ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ టీం ఒక రీవెంజ్ మ్యాచ్కి సిద్ధమైంది. వాళ్ళు ఈరోజు జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే ముంబై టీంకి విజయం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లో ముందుకు వెళ్ళాలంటే ఈ మ్యాచ్లో గెలిచి పాయింట్స్ టేబుల్లో పైకి రావాలి. అలా కాకుండా ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టీం ఓడిపోతే వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లో చాలా వెనకబడిపోతారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ముందు చెప్పుకున్నట్టు ఈ మ్యాచ్ ముంబై వాళ్ళకి ఒక రీవెంజ్ మ్యాచ్. ప్రీవియస్కి ఏడాది రెండు జట్ల మధ్య వాంకడే వేదికగా జరిగిన మ్యాచ్లో ఆర్ఆర్ టీం ముంబైని చిత్తుగా ఓడించారు. సో దీంతో అలానే సరే ఓటమికి ప్రతీకారం తీర్చుకుని ముంబై టీం ఈ మ్యాచ్లో గెలవాలని చూస్తారు. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే టేబుల్ టాపర్స్ అయిన ఆర్ఆర్ టీంను ఓడించడం అంత సులువు కాదు. మెయిల్ వాళ్ళ లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ టీం మీద 224 రన్స్ టార్గెట్ను చేసి ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. అండ్ ఆల్సో మరో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మ్యాచ్ని వాళ్ళ సొంత గ్రౌండ్లో ఆడిపోతున్నారు. సో మంచి ఫామ్లో ఉన్న ఆర్ఆర్ టీంను వాళ్ళ సొంత గడ్డ మీద ఓడించాలంటే చాలా కష్టపడాలి. కానీ ప్రజెంట్ ముంబై టీం చూసుకుంటే ఈ సీజన్లో చాలా ఇన్కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. ఈవెన్ వాళ్ళ లాస్ట్ మ్యాచ్లో పంజాబ్ మీద గెలిచినప్పటికీ చాలా కష్టపడి గెలిచారు. సో డెఫినెట్లీ మ్యాచ్లో అయితే ముంబై టీంకి చాలా గట్టి ఛాలెంజ్ ఉండబోతుంది. బట్ ఎనిమిది రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం ముంబై టీంకి స్లైట్గా ఎడ్జ్ ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు మొత్తం 29 మ్యాచ్లో తలపడితే ఆర్ఆర్ వాళ్ళు 13 మ్యాచ్లో గెలిచారు. బట్ ముంబై టీం 15 మ్యాచ్లో గెలిచింది. మిగిలిన ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. మెయిలీ రెండు జట్ల మధ్య చివరిగా జరిగిన 6 మ్యాచ్లో ముంబై వాళ్ళు 4 గెలిచారు. ఆర్ఆర్ టీం 2 గెలిచింది. సో ఓవరాల్గా చూసుకుంటే పాస్ట్ రికార్డ్స్ కొంతవరకు ముంబై టీంకి అనుకూలంగా ఉన్నాయి. బట్ ప్రజెంట్ ఫామ్ ప్రకారం చూసుకున్నా అండ్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ చూసుకున్నా ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఆర్ఆర్ వాళ్ళే ఫేవరెట్స్గా ఉంటారు. ఇక ఈ మ్యాచ్ జరగబోయే జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే డీసెంట్ బ్యాటింగ్ వికెట్. మనం ఆల్రెడీ ఏడాది గ్రౌండ్లో ఫ్రీక్వెంట్గా 180+ స్కోర్స్ చూసాం. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో ఆర్ఆర్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన 3 సందర్భాల్లో కూడా 180+ స్కోర్ కొట్టారు. అలాగే ఆర్సీబీ టీం మీద కూడా 180+ టార్గెట్ను చేశారు. సో ఈ గ్రౌండ్లో అయితే ఆర్ఆర్ టీం కన్సిస్టెంట్గా 180+ స్కోర్స్ కొడుతున్నారు. అలాగే అపోనెంట్ టీమ్స్ కూడా చాలా వరకు వాటికి దగ్గరగా వస్తున్నారు. ఇన్ఫాక్ట్ జీడీ టీం అయితే ఆర్ఆర్ టీం మీద 197 టార్గెట్ను కూడా చేసిందే. సో మరోసారి అయితే మ్యాచ్ కోసం మనం ఒక మంచి డీసెంట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ ఎనివే గ్రౌండ్లో మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే స్పిన్నర్స్ ఎప్పుడు కూడా గేమ్లో ఉంటారు. ఎస్పెషల్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు మిడిల్ ఓవర్స్లో రన్స్ రావడం కొంతవరకు కష్టం. సో ఈ గ్రౌండ్లో 180+ స్కోర్స్ తరచుగా వస్తున్నప్పటికీ ఒక్కసారి కూడా 200+ స్కోర్ రాలేదంటే దానికి మెయిన్ రీజన్ ఇదే. స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్లో గేమ్ను బాగా కంట్రోల్ చేస్తున్నారు. ఎనివే గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 56 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 56 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 20 మ్యాచ్లో గెలిస్తే చేసిన టీమ్స్ 36 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 161 రన్స్గా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి అయితే క్లియర్గా చేసిన టీమ్స్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మెయిన్లీ గ్రౌండ్లో చివరిగా జరిగిన 2 మ్యాచ్లు కూడా చేసిన టీంలే గెలిచాయి. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే గ్రౌండ్లో టాస్ అనేది మరీ అంత కీలకం కాదు. ఎందుకంటే ఏడాది జరిగిన 4 మ్యాచ్లో 2 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. అలాగే 2 సార్లు చేసిన టీమ్స్ గెలిచాయి. అంటే 50-50 రికార్డు ఉంది. మెయిన్లీ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ గ్రౌండ్లో డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండట్లేదు, చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల మ్యాచ్ సెకండ్ హాఫ్లో కూడా బౌలర్స్ కొంతవరకు గేమ్లో ఉండగలుగుతున్నారు. బట్ ఎనివే కూడా రికార్డ్ ప్రకారం చూసుకున్న ట్రెండ్ ప్రకారం చూసుకున్న టాస్ గెలిచిన కెప్టెన్ మరోసారి ముందుగా ఫీల్డింగ్ తీసుకోవచ్చు. ఇక ఈ గ్రౌండ్లో రాజస్థాన్ టీంకి అయితే చాలా మంచి రికార్డు ఉంది. ఓవరాల్గా చూసుకుని ఏడాది చూసుకున్న ఎక్కువ విజయాలు సాధించారు. మెయిన్లీ ఏడాది అయితే 4 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లో గెలిచారు. అండ్ ఆల్సో మరో స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే ఈ గ్రౌండ్లో వాళ్ళకి ఎంఐ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. ఈ రెండు టీంలు ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో 7 సార్లు తలబడితే ఆర్ఆర్ టీం 5 మ్యాచ్లో గెలిచింది. బట్ ఎంఐ టీం మాత్రం 2 మ్యాచ్లోనే గెలిచారు. సో ఈ రికార్డ్ అయితే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టీంకి చాలా సైకలాజికల్ అడ్వాంటేజ్ కలిగిస్తుంది. మెయిన్ వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లో ముంబై టీంను 126 రన్స్కే కట్టడి చేశారు. సో మరోసారి ఖచ్చితంగా అలాంటి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని చూస్తారు. అట్ ది సేమ్ టైం ముంబై టీం కూడా ఈ మ్యాచ్లో రీవెంజ్ తెచ్చుకుని లెక్క సరిచేయాలని చూస్తారు. సో అయితే డెఫినెట్లీ మ్యాచ్లో ఇరు జట్ల మధ్య ఒక క్లోజ్ కాంటెస్ట్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆర్ఆర్ టీం చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఈ సీజన్లో వాళ్ళు ఆడిన 7 మ్యాచ్లు 6 గెలిచి టాప్ ప్లేస్లో ఉన్నారు. మెయిన్లీ వాళ్ళు ఆడిన చివరి మ్యాచ్లో అయితే కేకేఆర్ మీద ఆల్మోస్ట్ ఓడిపోయిన మ్యాచ్ని గెలిచారు. సో ప్రజెంట్ ఆర్ఆర్ బ్యాట్స్మెన్ అయితే చాలా వరకు మంచి ఫామ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ సంజు శాంసన్, రియాన్ పరాగ్ మరియు జాస్ బట్లర్ వీళ్ళు ముగ్గురు ప్రజెంట్ ఆర్ఆర్ టీం తరపున కన్సిస్టెంట్గా ఆడుతున్న బ్యాటర్స్. ఎస్పెషల్లీ పరాగ్ అయితే ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ కొడుతున్నాడు. ఈవెన్ చివరికి ఎంఐతో జరిగిన మ్యాచ్లో కూడా ఒక మ్యాచ్ విన్నింగ్ 50 కొట్టాడు. సో పరాగ్, శాంసన్ మరియు బట్లర్ వీళ్ళు ముగ్గురు మరోసారి ఆర్ఆర్ టీంకి కీ ప్లేయర్స్ కాబోతున్నారు. ఇక వీళ్ళతో పాటు జైస్వాల్, జూరల్ మరియు హెట్మర్ లాంటి ప్లేయర్స్ కూడా టీంలో ఉన్నారు. బట్ వీళ్ళ ముగ్గురు దగ్గర నుండి క్యామ్ ఇన్నింగ్స్లు తప్పిస్తే ఇప్పటివరకు ఒక పెద్ద నాక్ రాలేదు. ఎస్పెషల్లీ జైస్వాల్ ఈ సీజన్లో 6 టైమ్స్ పవర్ ప్లే లోపల అవుట్ అయిపోయాడు. సో నార్మల్గా చాలా లాంగ్ ఇన్నింగ్స్ ఆడే జైస్వాల్ అయితే ఈ సీజన్లో పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోతున్నాడు. అలాగే జూరల్ దగ్గర నుంచి చూసుకునేప్పటి వరకు ఒక క్లచ్ ఇన్నింగ్స్ రాలేదు. సో ఒకవేళ ముంబై టీం కనుక బట్లర్, శాంసన్ మరియు పరాగ్ వీళ్ళ ముగ్గురిని సైలెంట్లో పెట్టగలిగితే మిగతా టీంని మేనేజ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఇక ఆర్ఆర్ టీం బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ వాళ్ళైతే మంచి ఫామ్లోనే ఉన్నారు. మెయిల్ ఆవిష్కార్ మరియు ట్రెండ్ బౌల్ లాంటి వాళ్ళు అయితే కన్సిస్టెంట్గా ప్రతి మ్యాచ్లో మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. అలాగే చాలు కూడా వాళ్ళకి ఒక లీడింగ్ వికెట్ టేకర్. సో బౌలింగ్లో చూసుకుని ఆర్ఆర్ టీం కాస్త స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. మెయిల్ వాళ్ళకి మ్యాచ్లో సందీప్ శర్మ మరియు నాండ్రే బర్గర్ కూడా అందుబాటులోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు కనుక తిరిగి వస్తే వీళ్ళ బౌలింగ్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. మెయిన్లీ ఆర్ఆర్ పేసర్స్ కనుక మరోసారి పవర్ ప్లేలో ముంబై బ్యాట్స్మెన్ తొందరగా వచ్చేయగలిగితే వాళ్ళు ఈజీగా మ్యాచ్ని గెలుస్తారు. ఇక ముంబై టీం విషయానికి వస్తే వాళ్ళైతే కొంతవరకు ఇన్కన్సిస్టెంట్గా ఆడుతున్నారు.
ఒక మ్యాచ్లో గెలిచి మంచి మొమెంటం సాధించాలనుకున్న టైంలో మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో ఓడిపోతున్నారు. మెయిన్లీ వాళ్ళ బౌలింగ్ చూసుకుంటే ఎక్కువగా బుమ్రా మీద డిపెండ్ అవుతున్నారు. సో ముంబై టీంకి అతిపెద్ద వీక్నెస్ వాళ్ళ బౌలింగే. బ్యాటింగ్ మాత్రం చాలా బాగుంది. ఓపెనర్స్ అయితే అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అలాగే సూర్య చూసుకున్న తిలక్ చూసుకున్న కన్సిస్టెంట్గా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈవెన్ టిమ్ డేవిడ్ మరియు పాండ్యా లాంటి వాళ్ళు కూడా పవర్ హిట్టింగ్ చేసి మ్యాచ్లను గెలిపించగలరు. సో బ్యాటింగ్ విషయంలో ముంబై టీంకి పెద్దగా సమస్యలు లేవు. కానీ బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళు బుమ్రా మీద చాలా డిపెండ్ అవుతున్నారు. ఒకవేళ పొరపాటున బుమ్రా కనుక ఏదైనా మ్యాచ్లో ఫెయిల్ అయితే వాళ్ళ బౌలింగ్ ఇంకా అస్సామే. ఎస్పెషల్లీ ముంబై బౌలర్స్ యొక్క ఎకానమీ కంపేర్ చేస్తే బుమ్రాది అరౌండ్ 6 ఉంది. బట్ మిగతా బౌలర్స్ అందరితో కలిపితే 10 కంటే ఎక్కువ ఉంది. సో బుమ్రాకి తోడు మిగతా బౌలర్స్ కూడా కంట్రిబ్యూట్ చేయాలి. మెయిన్లీ కాజియా లాంటి బౌలర్ వికెట్స్ తీస్తున్నప్పటికీ ఇన్కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తున్నాడు. ఒక మ్యాచ్లో రన్స్ ఇస్తున్నాడు, ఒక మ్యాచ్లో పొదుపుగా వేస్తున్నాడు. అలాగే ఆకాశ్ మధ్వాల్ చూసుకున్న హార్దిక్ పాండ్యా చూసుకున్న కొంతవరకు రన్స్కి వెళ్తున్నారు. మెయిన్లీ మధ్వాల్ అయితే చాలా రన్స్ ఇస్తున్నాడు. సో ముంబై బౌలింగ్ యూనిట్లో అయితే ఖచ్చితంగా మార్పులు జరగాలి. మెయిన్ వాళ్ళు రొమారో షెపర్డ్ లాంటి ప్లేయర్ని పక్కన పెట్టి నువాన్ తుషార్ని తీసుకుంటే బెటర్ అనుకుంటున్నా. అలాగే వాళ్ళకి ఒక ఎక్స్ట్రా బ్యాటింగ్ ఆప్షన్ కావాలనుకుంటే మధ్వాల్ ప్లేస్లో నెహల్ వదీరా లాంటి ప్లేయర్ని ఆడించుకోవచ్చు. సో ముంబై టీం దగ్గర అయితే చాలా మంచి బెంచ్ స్ట్రెంత్ ఉంది. బట్ వాళ్ళు సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ టీంలో ఉన్న స్పిన్ బౌలర్స్ని వాళ్ళు సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. సో ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా, నబీ మరియు శ్రేయస్ గోపాల్ని బాగా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ ఆడవైపు స్పిన్ బౌలింగ్ అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మరోసారి వాళ్ళకి బుమ్రానే కీ బౌలర్ కాబోతున్నాడు. ఎందుకంటే బుమ్రాకి చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి ఆర్ఆర్ బ్యాట్స్మెన్ మీద అద్భుతమైన రికార్డు ఉంది. జైస్వాల్ దగ్గర నుండి మొదలు పెడితే అట్మేర్ వరకు అందరూ కూడా బుమ్రా బౌలింగ్ ఆడేందుకు ప్రీవియస్గా స్ట్రగుల్ అయ్యారు. మెయిన్లీ బట్లర్ అయితే బుమ్రా బౌలింగ్లో 4 టైమ్స్ అవుట్ అయ్యాడు. అలాగే అట్మేర్ చూసుకుని 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. అండ్ సంజు 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. సో ఈ మ్యాచ్లో కనుక బుమ్రా మరోసారి చెలరేగాడంటే ఆర్ఆర్ టీం మ్యాచ్ గెలవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బట్ ఆర్ఆర్ టీం దృష్టిలో పెట్టుకుని బుమ్రాకి వికెట్స్ ఇవ్వకుండా ఆడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. చూడాలి మరి మ్యాచ్లో ఏ టీం కలిసి ప్లే ఆఫ్ రేస్లో ఇంకా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తారనేది.